హాయ్ ఫ్రెండ్స్, ఈ వారం మన కథ అడవి మనిషి నవల్లోని 8వ భాగం. రచయిత్రి గోగ్నేన్మణి, చదువుతున్నవారు రాధికా గోగ్నేని. ఈ అడవి మనిషి నవల ఉషా వెలగపూడి సీతారామయ్య స్మారక నవలల పోటీలో బహుమతి పొందిన నవల. మరి కథలోకి వెళ్దామా? అడవి మనిషి నవల్లోని 8వ భాగం. పెళ్లి ముహూర్తం 10 రోజుల్లోకి వచ్చినప్పుడు అనుకోని సంఘటన జరిగింది. అమ్మ హడావిడిగా పెరట్లోకి వెళ్తున్నప్పుడు కాలు మెలి తిరిగినట్లే మెట్టు మీద నుండి జారి కిందకు పడిపోయింది. కట్టు కట్టడం లాంటి వైద్యం పూర్తయ్యాక 2 వారాల పాటు మంచం దిక్కూడదని డాక్టర్ చెప్పేసరికి అయోమయంగా అనిపించింది. ఏం చేయాలో తోచని పరిస్థితి. పెళ్లి వాయిదా వేద్దామనే ఆలోచనకు అమ్మ నన్ను కోప్పడింది. నేనే అన్ని పనులు చేస్తానా? అందరూ ఉన్నారుగా, పెళ్లి వాయిదా వేయడం నాకు సుతరాము ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేసింది. ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి నాదయింది. ఈ కబురు తెలిసి మాధవి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు మరికొందరు అమ్మని చూడటానికని వచ్చారు. కోడలు రాబోయే వేళ మంచిది కాదనుకుని పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటామేమోనన్న సందేహం వాళ్ళకు కలిగినట్లుంది. అది బయటకు చెప్పగానే అలాంటి మూర్ఖత్వపు ఆలోచనలు మాకు రావని అమ్మ నేను తేల్చి చెప్పాం. దాంతో వాళ్ళు కొంత ఊరట పడినట్లుగా కనిపించారు. కాసేపేవో జాగ్రత్తలు చెప్పి పెళ్లి వాయిదా వేయాలనుకున్నా తమకేం అభ్యంతరం ఉండదనే విషయాన్ని తెలియచేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో విచిత్రం జరిగింది. 2 రోజుల తర్వాత మాధవి వాళ్ళ ఊరి అబ్బాయి ఒకడు, "అక్క మీకు ఈ ఉత్తరం ఇచ్చి రమ్మంది" అంటూ ఓ కవర్ నా చేతికిచ్చాడు. అమ్మకి ఇలా జరిగిందని నన్ను పరామర్శిస్తున్నట్లుగా ఏదో రాసి ఉంటుందనుకున్నా కానీ ఆ ఉత్తరంలో 2 వాక్యాలున్నాయి. ఆ మరునాడు నన్ను కలవటానికి తను మా ఇంటికి వస్తోంది కాబట్టి నన్ను వేరే పనేమీ పెట్టుకోకుండా ఇంటి వద్దే ఉండమని కోరుతున్నట్లు రాసింది. అమ్మని చూసి నన్ను పలకరించిపోదామని వస్తోందని ఆ రోజు ఉదయం నుండి మాధవి రాక కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. మాధవి వెంట వచ్చిన వాళ్ళని చూసి తబ్బిబ్బుపడ్డాను. తానొక్కతే కాకుండా వాళ్ళ అమ్మా నాన్నలతో పాటుగా పెద్దమ్మ, పెదనాన్నలు, మరి 4 నాకు తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ల వెంట పురోహితుడు, ఏదో సరంజామా కూడా ఉండటంతో విషయం ఏమిటో కొంచెంగా ఊహించగలిగాను. "ఇదేమిటి ఇలా?" మాధవిని ప్రశ్నిస్తే తన అభిప్రాయాన్ని వివరించింది. "పెళ్ళి ఇంకా వాయిదా వేయడం ఎందుకు అనిపించింది. మీది మీ అమ్మగారిది అభిప్రాయాలు మా వాళ్ళు చెప్పాక నేనే స్వంతంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. మీతో సంప్రదించకపోవడం కరెక్ట్ కాదేమో గాని ఇలా చేయడమే మంచిది అనిపించింది. అనుకున్నట్లుగా సత్రంలో బోలెడంతమంది బంధుమిత్రుల మధ్య కాకుండా ఇప్పుడే ముందుగానే మీ ఇంట్లో మీ అమ్మగారి కళ్ళ ముందే మన పెళ్లి జరగబోతోంది. మా వాళ్ళ సంతృప్తి కోసం మంచి రోజు, ముహూర్తం లాంటివన్నీ నిర్ణయించడం జరిగింది. లేకపోతే 2 పూలదండలతో నేను మాత్రమే వచ్చేసి ఉండేదాన్ని. ఇలా పెళ్ళి అయిపోతే అప్పటికి ఇంట్లో కోడలుగా ఉండి ఇంటి పనులు అత్తయ్యకి మీకు తోడుగాను ఉండి చూసుకోవటం బాగుంటుందనిపించింది. నా నిర్ణయాన్ని మీరు అంగీకరిస్తారనే భరోసా ఉండటంతో ఇలాంటి పనికి ధైర్యం చేశాను. నాకు ఆ ఏర్పాటు నిజానికి ఆనందమే కలిగించింది తప్ప ఇబ్బంది కలగలేదు. పైగా అంత మంచి నిర్ణయాన్ని అలా అమలు చేస్తున్నందుకు మనసులోనే మెచ్చుకుని కళ్ళతోనే తనని ప్రశంసించాను కూడా. ఆలోచిస్తే నాకో విషయం అర్థమైంది. మాధవి బంధువులు వచ్చిన రోజు అమ్మ బాగా బాధపడింది. "నువ్వు కాలేజీలో చేరకుండా మీ నాన్న అనారోగ్యం అడ్డు తగిలింది. ఇప్పుడు నీ పెళ్లి జరిగే వేళకి నేను ఇలా మంచాన పడాల్సి వచ్చింది. నీకేదో శాపం తగిలినట్లు ఇలా జరగటం ఏమిట్రా" అంటూ అమ్మ బాధపడింది. ఆ తరువాత విషయం తెలిసి చూడటానికని వచ్చిన బంధువుల దగ్గర అమ్మ తన బాధని ఇలాగే వ్యక్తపరిచింది. అందుకేనేమో మాధవి ఇలాంటి నిర్ణయం తీసుకుందని అనుకున్నాను. అమ్మ మంచం మీద పడుకున్న ముందు గదిలోనే 2 పీటలు వేసి పెళ్లికని వాళ్ళు తీసుకొచ్చిన సరంజామానంతా సర్దేశారు. కొందరు వంటల ప్రయత్నం మొదలుపెట్టారు. మంచం మీద ఉన్న అమ్మ మొహంలో దిగులు చెరిగిపోయి చిన్నపాటి సంతోషం చోటు చేసుకుంది. అలా ఆ 10 మంది సమక్షంలో మా పెళ్లి జరిగిపోయింది. తర్వాత మేమిద్దరం అమ్మ మంచానికి చెరోవైపు కూర్చుని విందు భోజనాన్ని తినిపించాం. తనకి చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉందంటూ మమ్మల్ని పదే పదే దీవించింది. మేం శాపం తగిలిందని బాధపడిన పరిస్థితుల్ని మాధవి తన రాకతో వరంలా మార్చేసిందని నేను ఆనందించాను. పెళ్లి చూపుల తతంగం దగ్గర నుండి పెళ్లి తంతు వరకు మాదంతా వైవిధ్యమే. మా ఊళ్ళో జనానికి కొన్నాళ్లు చెప్పుకోవడానికి తగిన మ్యాటర్ ఇచ్చామంటూ మేమిద్దరం సరదాగా నవ్వుకున్నాం. ఇంటి పనుల గురించి బెంగ లేకుండా మాధవి బాధ్యత తీసుకుంది. అమ్మ నిశ్చింతగా ఉంది. మంచం మీద నుండే అది ఇది అంటూ కేకలు పెట్టే పని అమ్మకి తగ్గింది. నాకైతే మాధవి కష్టకాలంలో ఆదుకున్న దేవతలాగే అనిపించింది.
అలా ఉల్లాసంగానే రోజులు పరుగులు పెడుతున్నట్లుగా గడిచిపోతున్నాయి. పెళ్లి రోజు అని ముందుగా అనుకున్న తేదీన కొద్దిమంది దగ్గర బంధువులకి భోజనాలు పెట్టాం. మాధవి వాళ్ళ ఊరు నుండి చాలా కొద్దిమంది వచ్చారు. అలా అట్టహాసం ఆడంబరం లేకుండా మా ఇద్దరికీ ఇష్టమైన విధంగా మా పెళ్లి జరిగిపోయింది. ఒకరోజు మేమిద్దరం నరసింహం గారి దగ్గరకు వెళ్ళి ఆశీస్సులు తీసుకుని వచ్చాం. అప్పుడప్పుడు వెళ్ళి ఊరి విశేషాలు చెప్తూ అవసరమైనప్పుడు 2 రోజులు ఉండి చేయాల్సినవి ఏమైనా ఉంటే చూసి వస్తున్నాను. ఒకరోజు ఊరి పొలిమేర దగ్గర బండి తీసుకుని వచ్చి ఉండమని నరసింహం గారి దగ్గర నుండి కబురు వస్తే ఎందుకో ఏమిటో అర్థం కాకపోయినా బండి తీసుకుని వెళ్ళాను. అంతకుముందు అక్కడికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఒక విషయంగా ఘర్షణ జరుగుతోందని నాకు తెలుసు. ఒక ప్రాజెక్టుపై సంతకం చేయడానికి నరసింహం గారు నిరాకరించారు. అమ్మగారు, పర్వాలేదు పెట్టేయండి, రూల్స్ అంటూ చాదస్తం పెట్టుకోకండి, ఏమైనా తేడా వస్తే మా వాళ్ళు చూసుకోగలరు, మీ మీదకి ఎటువంటి ఆరోపణ ఉండదు అంటూ ఎంత నచ్చ చెప్పినా వారు అంగీకరించలేదు. అమ్మగారి బంధువర్గం, కొడుకు, అమ్మగారు అందరూ ఒక్కటిగా నరసింహం గారిపై ఒత్తిడి పెంచారు. చివరకు అలా చేయడంలో తమకు ఎంత లాభం వస్తుందో వివరించారు కూడా. దాంతో నరసింహం గారు మరింత మొండికేసి చివరకు రాజీనామా ఆలోచనలో ఉన్నట్లుగా చెప్పారు. ఇంతవరకే నాకు తెలిసింది. ఆ తర్వాత ఏమై ఉంటుందో తెలీదు. నా రాక నరసింహం గారికి తప్ప ఆ ఇంట్లో వారికి ఇష్టం ఉండటం లేదని తెలిసాక నేను అప్పుడప్పుడు కూడా వెళ్ళడం క్రమేపీ తగ్గించుకుంటున్నా. పైగా నా రాకపోకల వల్ల ఇంటివారితో నరసింహం గారికి ఇబ్బందికరమే గాని వేరే ప్రయోజనం ఏమి ఉండదని నేను గ్రహించి దూరంగా ఉండటమే నాకు గౌరవప్రదమని తెలుసుకున్నాను. ఆ రోజు మరి నన్ను బండి తీసుకురమ్మని ఎందుకు కబురు చేశారోననే ఆలోచనతో ఎదురుచూస్తుండగా కారు వచ్చి ఆగింది. అందులో నుండి నరసింహం గారు మెల్లగా దిగి వచ్చారు. బండి నా చేయి ఆసరాతో ఎక్కి కూర్చుని, నువ్వే తోలవయ్యా, చేతనవునా అని అడగటంతో నేను వచ్చునంటూ తల ఊపి వెంకన్నను వెళ్ళిపోమని చెప్పాను. ఇంటికి కారులో వెళ్ళటం కంటే ఎడ్లబండి మీద వెళ్ళాలనే కోరిక కలిగిందని చెప్పారు. నాకు తొందర ఏమీ లేదు, నిదానంగా పోని, మన ఊరంతా చూసుకుంటూ వెళ్దాం అన్నారు. ఏం జరిగిందని నేను అడిగిన ప్రశ్నకు నాకు కొంచెం దగ్గరగా జరిగి చెప్పారు. నీతో చాలా విషయాలు పంచుకోవాలి, ఇంటికి వెళ్ళాక తీరుబడిగా చెప్పుకుందాం, క్లుప్తంగా ఏం జరిగిందో ఇప్పుడు చెప్తా అన్నారు. నాకు చాలా వరకు తెలిసిందే, మిగతాది తెలిసింది. రాజకీయాల్లోకి అవినీతి భూతం ప్రవేశించింది. క్రమంగా అందరూ దానికి ఆహారంగా మారిపోతున్నారు. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎదిరిస్తే చాదస్తం పెరిగిందంటున్నారు. పోరాటానికి యువకులే సిద్ధం అవ్వాలి. నాలాంటి వాళ్లకు శక్తి చాలటం లేదు. ఓడిపోయినట్లు ఊరికి ఏ మోహం పెట్టుకుని వెళ్తారు? ఈ పని చేయకపోతే మీ పదవే ఊడిపోతుందన్నది మీకు తెలుసా అంటూ ఆవిడ భయపెట్టాలని చూసింది. అవినీతికి తెలిసి లొంగిపోయే కంటే అపజయాన్ని అంగీకరించడమే మేలనుకున్నాను. అందుకే పదవి పోతుందనే భయం లేకుండా ముందుగా నేనే రాజీనామా చేసేశాను. ఆవిడేమో చాలా బాధపడింది కానీ నాకు మాత్రం బాధ కించిత్తు కూడా లేదు. నిజం చెప్పాలంటే చాలా సుఖంగా ఉంది ప్రాణానికి. ఈ పదవి వల్ల మన ఊరికి ఎన్నో చేయగలుగుతాననుకున్నా. నావి భ్రమలే అన్న విషయం తొందరలోనే తెలిసి వచ్చింది. పదవన్నది వ్యక్తిగతంగా సంపాదించుకోవడానికి పనికొస్తుందేమో కానీ ప్రజల కోసం ఏం చేయాలనుకున్నా కనిపించని సంకెళ్ళులా ఎన్నో విషయాలు, ఎందరో మనుష్యులు అడ్డం వస్తారు. ప్రజల క్షేమం కంటే పార్టీ ప్రయోజనాలు పదవిని నిలుపుకోగలగటమే ముఖ్యమై కూర్చుంటుంది. ఈ విషయం గ్రహింపుకు వచ్చాక నాకు పదవిని వదులుకోగలిగే తెగింపు వచ్చేసింది. అర్థమైందా అని అడిగారు. మరి అమ్మగారు అంటూ నసిగాను. చిన్నగా నవ్వారు. మామూలే, ఇష్టమైనప్పుడు వచ్చి వెళ్తారు, లేకపోతే అది ఉండకపోవచ్చు, చూద్దాంలే అనేశారు. ఆ తర్వాత అప్పుడప్పుడు వెళ్ళి కలుస్తున్నప్పుడు అక్కడ విషయాలన్నీ సందర్భాన్ని బట్టి చెప్తూ ఉండేవారు. పదవిలో ఉండి ఎన్ని రకాలుగా ఒత్తిడి అనుభవించారో ఆ అనుభవాలను విన్నాక నాకు అర్థమైంది. మా ఊరుకు వచ్చేశాక మునుపుట్లా ప్రశాంతంగా కనిపిస్తున్నారు కానీ ఆరోగ్యం కొంచెం సన్నగిల్లిందనే విషయం తెలుస్తోంది. ఊరి విషయాల్లో కల్పించుకోవడము తగ్గింది. ఎక్కువగా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. నేను నరసింహం గారి పనులు ఏమైనా ఉంటే చక్కబెట్టడంతో పాటు కౌలుకి ఇచ్చేసిన వారి పొలాలను పర్యవేక్షించడంతో మావి చూసుకోవటం చేస్తున్నాను. వ్యవసాయం పెరిగింది, పాల వ్యాపారం తగ్గింది. అమ్మకి ఓపిక తగ్గింది. అందుకని పాడి పశువుల్ని పరిమితం చేయడమే మంచిదనిపించింది. వెంటనే 2 పిల్లలు మా మధ్యకి వచ్చారు. మనవల ఆటపాటలతో అమ్మకు మంచి కాలక్షేపం. మాధవికి మాత్రం రోజంతా పని హడావుడే. అలా ఉండటమే తనకిష్టమని అంటూ ఉండేది.
పైగా సాయంకాలం ఖాళీగా ఉండటం కంటే ఏదో కాలక్షేపం కావాలంటూ 10 మంది పిల్లల్ని చేరదీసి చదువు చెప్పడం మొదలుపెట్టింది. కాసేపైనా ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదంటూ ఏవేవో పనులు చేస్తూ ఉండటంతో అమ్మ మాధవిని మెచ్చుకుంటూ ఉండేది. నా కోడలు బంగారం అంటూ. పిల్లలకు చదువు చెప్పాలనే తన ఆలోచన నాకు బాగా నచ్చింది. పైగా అలా పిల్లలు మా ఇంటికి వచ్చి చదువుకుంటుంటే ఆ వాతావరణం వలన మా పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ కలుగుతుందని మాధవి తన అభిప్రాయంగా చెప్పినప్పుడు నాకు అప్రయత్నంగా నాన్న మాటలు గుర్తుకు వచ్చాయి. మా నాన్న అంతే, నరసింహం గారి ఇంట్లో కూర్చుని చదువుకోవడంతో అలాంటి ప్రయోజనమే కలుగుతుందని ఆశించాడు. ఇప్పుడు మాధవి మా ఇంటికి ఆ కళ తీసుకురాగలిగింది. ఆ రోజు నన్ను రమ్మని నరసింహం గారు కబురు పెట్టారు. నా పనులన్నీ పక్కన పెట్టేసి పరుగును వెళ్ళాను. ఈ మధ్యలో కొంచెం బలహీనంగా కనిపిస్తున్న మాట నిజమే అయినా ఆ రోజు మాత్రం బాగా నీరసంగా తేడాగా కనిపించటంతో కొంచెం కంగారు పడుతూ ఆరోగ్యం గురించి వాకప్ చేశాను. ఏం లేదంటూ కాసేపు దగ్గర కూర్చుంటావని పిలిపించానని చెప్పారు. ఏవో విషయాలు మెల్లగా చెప్తూనే కాసేపటికి నన్ను పరీక్షగా చూసి, రాఘవా నువ్వెప్పుడొచ్చావు అనగానే నేను ఉలిక్కిపడ్డాను. అంతేకాదు అప్రయత్నంగా అచ్చం మా నాన్న వారిని పిలిచినట్లు అయ్యా అనేశాను. ఒక్క క్షణానికే తేరుకుని స్పృహలోకి వచ్చినట్లు సర్దుకుంటూ, ఏమిటండి అలా పిలిచారు అని అడిగా. నరసింహం గారి స్నేహితుడు సమవయస్కుడే అయినా మామూలుగా పిలవమని అన్నా మా నాన్న వినిపించుకునేవాడు కాదుగా. అయ్యా అంటమే తనకు సౌకర్యంగా ఉంటుందనేవాడు. స్థాయిని బట్టి అనుకుంటా. వెంటనే నరసింహం గారు మామూలయ్యి, ఒక్క క్షణం ఏమిటో అయ్యింది నాకు, నీలో రాఘవ్ కనిపించాడు అంటూ 2 నిమిషాలు కళ్ళు మూసుకుని మౌనంగా ఉండిపోయారు. నీకో విషయం చెప్పాలి. ఎందుకనో గాని ఆవిడ తొందరలోనే ఇక్కడికి వస్తారని అనిపిస్తోంది. ఒక ఉత్తరం రాశాను, డ్రాయర్పై ఉంది. చదివి కవర్ అతికించి సొరుగులో పెట్టేశాయి. ఆవిడ వచ్చినప్పుడు జాగ్రత్తగా అందించు, మర్చిపోకు అన్నారు. అదేంటండి, వచ్చినప్పుడు మీరే ఇవ్వచ్చుగా, పైగా నేను చదివి ఇవ్వడం ఏమిటి అయోమయంగా చూస్తూ అడిగాను. నువ్వు చదివితే నా మనసేమిటో నీకు కొంచెం అర్థమవుతుందని. ఏ తెలుసుకోవడం ఇష్టం లేదా అన్నారు. అది కాదండి అంటూ నసిగాను. విషయం ఏమిటో అర్థం కానట్లుగా అనిపించింది. నేనే ఇవ్వచ్చు, కానీ ఆవిడ ఎప్పుడొస్తుందో తెలీదు. ఆ సమయానికి నేను మెలకుగా ఉంటానో లేదో. అంటే అదేనోయ్, నిద్రపోతున్నాననుకో, వెంటనే వెళ్ళిపోతుందనుకో, అప్పుడు ఎలా? అందుకే నేను చెప్పాలని అనుకున్న 4 మాటలు రాసి ఉంచానన్నమాట. ఎదురు ప్రశ్నలు మానేసి చిన్నవాడివి నేను చెప్పినట్లు చెయ్యి. నాకు కొంచెం అలసటగా ఉంది, కాసేపు నిద్రపోతాను. నువ్వు చదివాక, సరిగ్గా వింటున్నావా, చదివాక మాత్రమే ఆ కవర్ను అంటించి డ్రాయర్ లోపల పెట్టేసి వెళ్ళు. అదే వెళ్ళిరా, నాకు చెప్పనవసరం లేదు, చెప్పాగా బాగా నిద్రొస్తోందని. వెంటనే అటుపక్కకి ఒత్తిగిల్లారు. నేను ఇక చేసేదేం లేక పక్క గదిలోకి అడుగులు వేశాను. కవర్లోని కాగితాలను తీసి చదవబోయాను. అప్రయత్నంగా చేతులు వణికాయి. ఏం రాసి ఉంటారనే ఆలోచనతో గుండెలు దడదడలాడాయి. సుభా ఆ అక్షరాల్ని చదవగానే నేనెందుకు చదవడం అనుకుంటూ ఆగిపోయాను. చదవమని కొంచెం ఆజ్ఞలాగే చెప్పారు కదా, ఏం రాశారో తెలుసుకోవాలంటే చదవాల్సిందేనని నిర్ణయించుకుని మళ్ళీ మొదలుపెట్టా. సుభా, నిన్ను ఇలా పిలవాలని అనుకున్నా గాని సుబ్బు అనే పిలుపు అప్రయత్నంగా వచ్చేసేది. అంతేగాని నిన్ను బాధ పెట్టాలనే ఆలోచనతో కాదు. వెక్కిరిస్తున్నానేమోననే అనుమానంతో కాబోలు నీకు కోపము రోషము వచ్చేసేవి. సుబ్బు అంటే ఏదో ఆత్మీయత కలుగుతున్నట్లు అనిపించేది. శుభ అనేది నువ్వు పెద్దలు పెట్టిన పేరును కాదని పెట్టుకున్న పేరని తెలియటం వల్లనే నాకు కృత్రిమంగా తోచేది కాబోలు. అంతే సుమా. ఇప్పుడు మాత్రం నీకిష్టమైన విధంగానే మనస్ఫూర్తిగా పిలుస్తున్నానన్నది నిజం. అవును, నీకిష్టమని అర్థం చేసుకున్నప్పుడు నేనెందుకు నీకు ఆనందం కలిగించాలని ఇన్నాళ్ళు ఆలోచించలేకపోయానా అని ఇప్పుడు అనిపిస్తోంది. నాది నిజంగా తప్పే. ఇవాళ ఎందుకో ఖాళీగా కూర్చుని ఆలోచిస్తుంటే కొన్ని విషయాల్లో నా తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన దారులు అభిరుచులు వేరువేరు అనుకుంటూ మనం వేర్వేరుగా ప్రయాణాలు సాగించామే గాని ఒకరి దారిలోకి మరొకరు వెళ్లే ప్రయత్నం మాత్రం చేయలేకపోయాం. అంటే అహం అనేది మన ఇద్దరిలో సమానంగానే ఉందని అర్థమవుతోంది కదూ. నేనైనా సర్దుబాటు మనస్తత్వంతో ఆ ప్రయత్నం చేయకపోవడం కాదు,
చేయలేకపోవటం నా అసక్తతేనని ఒప్పుకొని క్షమాపణ కోరాలని అనుకున్నందునే ఇప్పుడు ఈ ఉత్తరం రాస్తున్నాను. అర్థమైందా? నేను పూర్తిగా ప్రయత్నించకపోవటం అన్నది కూడా నిజం కాదు. నిన్నైనా ఆనందింపజేద్దామనేగా రాజకీయాల్లోకి వచ్చాను. ఊరి వాళ్ళందరికీ కావలసిన పనులు చేసి పెడుతూ ఆనందాన్ని ఇస్తున్నప్పుడు నీకు సంతోషం కలిగిద్దామనే పదవిని అంగీకరించాను. ఆ పైన ఊరికి అధికారికంగా ఇంకెన్నో ప్రయోజనాలు చేకూర్చవచ్చని కూడా అనుకున్నది నిజమే. కానీ ఆ విషయాల్లో సఫలీకృతం కాలేకపోయాను. అవును, హంగు ఆర్భాటాలు నచ్చకపోయినా నీకోసమే సర్దుకున్నాను. నాది కాదనిపించే ప్రపంచంలో బతకటానికి సిద్ధపడ్డాను. కొంచెం సౌకర్యంగా అనిపించిందల్లా రాఘవ కొడుకు నా వెంట ఉండటానికి అంగీకరించటమే. అది నిజం. నిత్యము నా వెన్నంటి ఉన్నాడు కాబట్టే నేను ఆ ఊళ్ళో ఉండగలిగాను. అభిమానాలు అంతరంగాల్లో లేకపోయినా పైపై పూతలా వేసుకుని ఆడంబరంగా తిరిగే నీ వాళ్ళనుకునే మనుషుల మధ్య సహనంతో కాలం గడిపాను. నువ్వు అనుకుంటున్నట్లుగా వాళ్ళంతా నీ బంధుమిత్రులు కాదు. అధికారం ఐశ్వర్యం లేకపోతే నీ స్నేహం వారికి అవసరం లేదు. అది నీకు తెలిసే ఉంటుంది. అయినా వాళ్ళందరినీ నీ చుట్టూ తిప్పుకోగలగటం గెలుపులా నీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. అందుకే పదవిని నిలుపుకోవాలనే తాపత్రయం చూపించేదానివి. అవునా? ఆలోచించు. మన సుఖాల్లోనే పాలు పంచుకునేవాళ్ళు మనల్ని నిజంగా అభిమానించేవాళ్ళు కాదు. వాళ్ళ అవసరాలు వాళ్ళవి. మన కష్టాల్లోనూ మన వెంట నడవడానికి సిద్ధపడేవాళ్లే మన హితులు, స్నేహితులు అని మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. అది అర్థం చేసుకోగలిగితే మనలోని లోపాలని వేలెత్తి చూపించే వాళ్ళని దూరంగా పెట్టాలనుకోం. నాకు పిఏగా పెట్టిన మీ బంధువు గిరీష్ ఒకసారి నీతో చెప్పటం నేను విన్నాను. పదవి దక్కటం అంటే పండగ నట్టింట్లోకి వచ్చినట్లే. కాబట్టి ఆ సందడి సంరంభం ఆనందించటం తెలిగిపోయిన వాళ్ళకి పండగలెందుకు, దండగే అన్నాడు. నా తీరుని దృష్టిలో పెట్టుకునే కాబోలు. ఇంకొకసారి ఇంకొక రకంగా జ్ఞానబోధ చేశాడు. డాక్టర్లు ఉచితంగా వైద్యం చేయాలని అనుకోరు. ఫీజు తీసుకుంటే తప్పు పట్టాం. అలాగే లాయర్లు కానీ ఇంకే రకం వృత్తి వాళ్ళైనా చేసిన పనికి ప్రతిఫలం తీసుకుంటారు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు మాత్రం ఉచితంగా అన్ని పనులు చేయటం దేనికి? ఈ పదవి ఊరికే రాదుగా, చాలా ఖర్చు పెట్టి దక్కించుకునేది కదా. నిజమే. ఇవన్నీ ఇప్పుడు అందరి నోట వింటున్నవే. అందుకే ఎవరికీ తప్పు అనిపించడం లేదు. నిజమేగా అనుకుంటున్నారు. నాలాంటి వాళ్ళకి లంచం తీసుకోవటం సమంజసమేనని చెప్పే ప్రయత్నంగా భావిస్తారు. నా విషయంలో అదే జరిగింది. ఓడిపోయి పారిపోవటంలా నా రాజీనామా నీకనిపించింది. తిరిగి నాకు నచ్చిన నా ఇంటికి రాగలగటం నాకు ఓదార్పుగా అనిపించింది. అయితే దోచుకోగలిగినంత దక్కించుకోవాలని మాత్రమే భావించే నిజాయితీ లేని ఆ రాబందుల్లాంటి బంధువుల మధ్య నిన్ను వదిలి వచ్చేయాల్సి వచ్చిందే అనే ఆలోచనే నన్నిప్పుడు వేదనకు గురిచేస్తోంది. నిజాయితీ లేని ఏ వృత్తి, వ్యాపారము మనకు నిజమైన ఆనందం కలిగించదు. ఇది నా ఉద్దేశం. అందుకే ప్రజాసేవ అనే ముసుగు తీసేసి రాజకీయాలు వ్యాపారమేనని నాయకులు అంగీకరించగలిగితే నాలాంటి వాళ్లతో ఘర్షణ ఉండదు. చేతల్లో అలాగే చూపిస్తున్నారు కానీ మాటల్లో మాత్రం బయటపడటం లేదు. నిజాయితీ లేకపోవటం వల్లనే. మన అబ్బాయిని రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి చేయకు. ఎవరైనా మనసుకు నచ్చిన దారిలోనే వెళ్ళి ప్రయోజకులయ్యే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఫలిస్తుంది. ఇది కేవలం నా సలహా మాత్రమే. రాఘవ కొడుక్కి నేనిచ్చే సూచన ఇదే. తనని పేరుతో కంటే నా స్నేహితుడి కొడుకుగా గుర్తించడమే నాకు ఇష్టం. అందుకే అతని పేరుతో ఎప్పుడో గాని పిలవను. మీ నాన్న వారసత్వంగా వచ్చిందని పాల వ్యాపారమో వ్యవసాయమో చేయాలని అనుకోకు. నీ ముందున్న దారుల్లో ఏది నీకు నచ్చిందో, సంతోషాన్ని కలిగిస్తుందనే నమ్మకం కుదురుతుందో ఆ మార్గాన్నే ఎంచుకుని సాగిపో. ఇదే అతనికి నేను గురువుగా ఇచ్చే సలహా అని నా మాటగా చెప్పు. సుభా, నేను చిన్నప్పటి నుండి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే పెద్దల మాటను వంట పట్టించుకున్న తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వాణ్ణి. ఒదిగి ఉండాలనుకునేవాళ్ళు కష్టపడి ఎదగటం ఎందుకు అనే భావన నీది. ఎవరి మనస్తత్వానికి ఏది సరిపోతుందో అదే కరెక్ట్ అనుకుంటారు ఎవరైనా. అందుకే నీకు నేను ఈ వయసులో చెప్పాలనుకున్నదేమిటంటే, నీకు చేయాల్సినంత న్యాయం నేను చేయలేకపోయానేమోననిపిస్తోంది. నేను నీకు చేయాలనుకున్నది చేయలేకపోయానేమో కానీ చేయాలని అనుకోకపోవటం వలన మాత్రం కాదని అర్థం చేసుకుని మన్నించమని కోరుతున్నాను.
తప్పు చేశానేమోననే సందేహమైనా వస్తే అంగీకరించి క్షమాపణ కోరాల్సిందే కదూ. ఇప్పటికైనా నీ వాళ్ళ మీద, నీ కొడుకు మీద భరోసా పెట్టుకుని కాకుండా నీకు నచ్చిన మార్గంలో నిశ్చింతగా ఉండు. నీకే లోటు లేని విధంగా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఇంకొక మాట, నీకు ఏ సహాయమైనా కావాల్సి వచ్చినప్పుడు ఎక్కువ తక్కువల భేషజం లేకుండా ఆవుల రాఘవ్ కొడుక్కి కబురు పంపు. నీకు సంతోషంగా సాయపడగలడని నమ్మకంగా చెప్పగలను. వాడు చిన్నప్పటి నుండి పశువుల మధ్య పెరిగిన వాడవటం వలనో ఏమో చెప్పలేను, కానీ ఎటువంటి ప్రతిఫలము ఆశించకుండా ఇవ్వటం అనే మంచి లక్షణాన్ని ఆ పశువుల నుండే నేర్చుకున్నాడేమో. చెట్టు చేమ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదేనని పెద్దల మాట ఈ క్షణంలో గుర్తుకొచ్చి రాస్తున్నాను. నేను నేర్చుకున్న జీవిత పాఠాన్ని మీకు, అంటే నీకు, మన అబ్బాయికి, రాఘవ్ కొడుక్కి కలిపి అన్నమాట చెప్పాలనే తపంతో ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. ఆశీసులతో, రాఘవ స్నేహితుడైన నరసింహమూర్తి. ఆ ఉత్తరం చదువుతుంటే నాకు తెలియకుండానే కన్నీళ్లు దారలు కట్టేశాయి. ఇదేమిటి, చివరి మాటలా ఇలా రాశారేమిటి? ఏడుపు ముంచుకొచ్చింది. పరుగును పక్క గదిలోకి వెళ్ళాను. నిద్రలో ఉన్నారని తెలిసి ఆ ఉత్తరాన్ని డ్రాయర్ సొరుగులో భద్రపరిచి దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఇంటిదారి పట్టాను. నాన్నని స్నేహితుడిగా భావించి మనసులో ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారో నాకు అంతటి ఆదరాన్ని, అభిమానాన్ని అందించారు నరసింహమూర్తి గారు. ఆ ఉత్తరంలోని మాటల్నే గుర్తు చేసుకుంటూ గడిపాను ఆ రోజు. ఆ మరునాడే ఆయన మరి లేరనే వార్త చేరింది. ఎప్పుడో మరణించిన మా నాన్న ఆ రోజే గతించినట్లుగా దుఃఖం కలిగింది. ఇంతటితో అడవి మనిషి నవల్లోని 8వ భాగం సమాప్తం. వచ్చే వారం 9వ భాగంతో కలుద్దాం.